హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో లెమన్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ చట్నీకి ఊరేయాల్సిన పని కానీ, ఊరిన తర్వాత వాడాల్సిన అవసరమే లేదు. మీరు చేశారా? వెంటనే దీన్ని వాడేయొచ్చు. రైస్‌లోకి, అన్ని రకాల టిఫిన్స్‌లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఇది ట్రై చేశారా? వేరే లెమన్ చట్నీస్ ఏయి మీకు నచ్చవు. అంత బాగుంటుంది దీని టేస్ట్. హే గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. ఎస్వి తెలుగు రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆకుపచ్చ నిమ్మకాయని మాత్రమే వాడాలండి. లేకుంటే పండిన నిమ్మకాయ వాడితే మాగురు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చి నిమ్మకాయ లేదా ఆకుపచ్చ నిమ్మకాయ మాత్రమే వాడాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచి నిమ్మకాయలు వేసి ఉడికియాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద మూకుడు పెట్టుకొని స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచి మూకుడులో మెంతులు వేసి అవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసి జార్‌లో వేసుకొని ఆవాలు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. నిమ్మకాయలు మూడో వంతు ఉడికిన తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసి వేడి వేడిగా ఉండగానే ముక్కలుగా కోయాలి. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నిమ్మకాయలో ఉన్న గుజ్జును తీసి నిమ్మకాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని గుజ్జుని వడపోసుకొని మిక్సీలో వేసుకొని కారం, గుజ్జు పట్టేలా మరొక మారు మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలకి కారం బాగా పట్టేట్టు కలుపుకోవాలి.
తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచి పాన్ పెట్టుకొని, పాన్ వేడెక్కాక ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కరివేపాకు, 3 చిటికెళ్ళ ఇంగువ వేసి కలిపి పక్కన పెట్టుకున్న నిమ్మకాయ చట్నీని పోపులో కలిపి చట్నీకి బాగా నూనె పట్టే విధంగా గరిటెతో కలుపుకోవాలి. నూనె కలిసిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయటమే అండి. ఇది చేసిన వెంటనే తినేయొచ్చు. ఊరాల్సిన అవసరమే లేదు. ఇది రైస్‌కే కాదండి, అన్ని రకాల టిఫిన్స్‌లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు గూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ రూపంలో షేర్ చేయండి. థాంక్ యూ. Please like, share and subscribe.